అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని చనిపోయారు. అయితే రోజులు నెలలు కాదు, ఖమేనీని అంతమొందించడానికి కొన్నేళ్ల నుండి కసరత్తు జరిగింది. కొన్నేళ్ల క్రితమే సుప్రీం లీడర్ను తమ టార్గెట్లో పెట్టుకుంది ఇజ్రాయెల్. అంటే ఆయన కదలికలను పసిగట్టేందుకు ఇరాన్ ట్రాఫిక్ కెమెరా నెట్వర్క్తో పాటు మొబైల్ ఫోన్ సిస్టమ్స్ను హ్యాక్ చేసింది. రాజధాని నగరం టెహ్రాన్లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలను ఏళ్లపాటు హ్యాకింగ్ చేశారు. ఆ ఫుటేజ్ని ఎప్పటికప్పుడు ఎన్క్రిప్ట్ చేసి స్వదేశానికి తెప్పించుకున్నారు. టెహ్రాన్లో సుప్రీం లీడర్ కాంపౌండ్లో రోజువారీ కార్యకలాపాలు, ఆయన భద్రతా సిబ్బంది వాహనాల పార్కింగ్ గురించి ఎప్పటికప్పుడు నెతన్యాహు ప్రభుత్వం పర్యవేక్షించింది. అండ్ ఖమేనీ ఎక్కడుంటారు, ఎవరిని కలుస్తున్నారు, ఇతరులతో అసలు ఎలా కమ్యూనికేట్ అవుతారు, అండ్ తన ప్రాణానికి ఏదైనా హాని ఉందని తెలుసుకుంటే ఆయన ఎక్కడికి వెళతారు ఇమీడియట్గా. ఈ విషయాలన్నీ యుఎస్ ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అధ్యయనం చేశాయి. ఆయనతో సమావేశమయ్యే రాజకీయ మిలిటరీ ఉన్నతాధికారులను కూడా ట్రాక్ చేశారు. అండ్ ఈ మొత్తం ఎపిసోడ్లో అమెరికా నిఘా సంస్థ CIA ఇచ్చిన సమాచారం కూడా చాలా కీలకంగా మారింది. ఇలా ఏళ్ల తరబడి ట్రాక్ చేస్తూ మొత్తానికి ఖమేనీని అంతమొందించారు.